తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా మాజీ అధ్యక్షుడు రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఇర్రింకి సూర్యారావు తెలిపారు. భీమవరం టౌన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కాంకరాజు సూరికి, జనసేన సాధకుల సేకరణ కమిటీ, నర్సాపురం పార్లమెంట్ దరఖాస్తుల కమిటీ చైర్మన్ పదవికి సూర్యారావు దరఖాస్తులను అందించారు. అనంతరం ఇర్రింకి సూర్యారావు మాట్లాడుతూ 2018 నుంచి వివిధ హోదాల్లో జనసేన పార్టీ సిద్ధాంతాలకు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీకి సేవలందిస్తున్నారని అన్నారు. పార్టీకి ఉపయోగపడే విధంగా పవన్ ఆలోచనల మేరకు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. ఈరోజు జనసేన అసెంబ్లీ పార్లమెంటు సంబంధించిన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నూతన వరవడిని ప్రారంభించారో కార్యకర్తల నుంచి నాయకులు చేయడం అనేది నూతన కార్యక్రమానికి మరి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఇవ్వడం. పంతం నానాజీ గారు చైర్మన్గా ఉన్నారు. మరి అదే రకంగా కైలాస్ సూరి గారు ఆధ్వర్యంలో ఇవాళ జనసేన పార్టీ రాష్ట్రం నుంచి ఇవాళ జాతీయ స్థాయికి ఆయన తీసుకునే విధానం కానీ ఆయన ఆలోచన విధానం కానీ చేయడం వల్ల జూనోసిస్ డే సందర్భంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా భీమడోలు ప్రాంతీయ పశు వైద్యశాల పరిధిలోని భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు మండలాల్లో సునకాలకు ఉచిత ర్యాబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. భీమడోలు ప్రాంతీయ పశు వైద్యశాల కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఇక్కుత్తి సాయి రమేష్ ఆధ్వర్యంలో ఉదయం నుంచే పెంపుడు సునకాలకు ర్యాబిస్ టీకాలు వేస్తూ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయి రమేష్ మాట్లాడుతూ జూనోసిస్ వ్యాధుల నివారణలో భాగంగా ప్రతి పెంపుడు సునకానికి, పిల్లులకు ర్యాబిస్ టీకా తప్పనిసరిగా వేయించాల్సిన అవసరం ఉందన్నారు. భీమడోలు ప్రాంతీయ కార్యాలయ పరిధిలోని అన్ని పశు వైద్యశాలలు, రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లలో ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేశారు. నేను డాక్టర్ ఇక్కుత్తి సాయి రమేష్, సహాయ సంచాలకులు, ప్రాంతీయ పశు వైద్యశాల భీమడోలు నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు 6/7/2026 ఈరోజు జూనోసిస్ డేగా గుర్తింపు పొందినది. ఎందుకంటే ఈ రోజు లూయిస్ పాస్చర్ ర్యాబిస్ వ్యాక్సిన్ చేసి ర్యాబిస్ వ్యాధిని నివారించారు. కావున ఆయన గుర్తుగా ఆయన బర్త్డేని జూనోసిస్ డేగా గుర్తింపు పొందింది. ఈ రోజు భీమడోలులోని 264 కుక్కలు ఉన్నాయండి. వీటికి ఉచితంగా వ్యాక్సిన్ వేయమన్నారు. అలాగే భీమడోలు, నిడమర్రు, ఉంగుటూరు మండలంలో మొత్తం కలిపి 724 ఉన్నాయండి. వీటి అన్నిటికీ ఈ రోజు ఉచితంగా వ్యాక్సిన్ వేయబడినండి. కావున ఈ సునకం యజమానులు అందరూ ఈ రోజు జూనోసిస్ డే వల్ల మీకు ఉచితంగా ర్యాబిస్ వ్యాక్సిన్ ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ రోజు మీకు కుదరపోయినా 1-2 రోజుల్లో వచ్చిన మీ కుక్కలకు, పిల్లులకు ఉచితంగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ చేయబడినని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో భయం మొదలైందని, అందుకే తమ కాళేశ్వరం పర్యటనను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 1,00,000 క్యూసెక్కుల గోదావరి జలాలు వృధాగా సముద్రంలోకి పోతుంటే ఎగువన ఉన్న మిడ్, మానేరు, కాళేశ్వరం సహా ఏ రిజర్వాయర్లోనూ నీరు లేదని అన్నారు. దీంతో రైతులు విత్తనాలు కూడా వేయలేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు నీళ్లిస్తే యూరియా మద్దతు ధర, బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే సీఎం కావాలనే నీటిని వృధా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని, తమను అడ్డుకోవడం ద్వారా తన అసమర్థతను బయట పెట్టుకుంటుందని విమర్శించారు. తక్కువతనంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం అంటే ఇప్పుడు నేను చెప్పిన 15 రిజర్వాయర్లు మాత్రమే కాదు, ఎన్ రూట్ ఉండే ప్రతి చెరువు నింపుకోవచ్చు. భూగర్భ జలాలు పెరిగినాయి, ఇందాక మధు గారు చెప్పినట్టు. ఆ రకమైన కార్యక్రమం మరి కాళేశ్వరం. కానీ ఇవాళ ప్రభుత్వం ప్రచారం, నిన్న కూడా ముఖ్యమంత్రి గారు 1,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎట్లా కుంభకోణం అవుతుంది, అవినీతి అవుతుంది అని చెప్పి నేననడం కాదు, రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి గారు కూడా అన్నారు. ఇది ఉత్తర రాజకీయం ముచ్చట, 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులు 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుందా అని. అయినా ఆయన ముఖ్యమంత్రి అయి సగం టైం అయిపోయినా ఇంకా అదే సొల్లు పురాణం, ఇంకా అదే పనికి మాలిన మాటలు. ఆ మధ్యన నేను ఒక రైతుది వీడియో చూసిన, ఎంత గొప్పగా మాట్లాడిండంటే, అవునయా సరే కేసీఆర్ కట్టిండు, దానిలో 2 పిల్లర్లకు ఏదో అయ్యింది అనుకుందాం, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం, వాజీబే. మరి నీ దగ్గర సుతారోలు లేరా, నీ దగ్గర మేస్త్రీలు లేరా, నువ్వు గుంపు మేస్త్రి అని చెప్పుకుంటావు కదా,
శాతనైతే లేదా నీకు అని చెప్పి ఒక సామాన్య రైతు మాట్లాడుతుంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి సో ఏమైందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్పృహ ఏమైందో, ఇంత అద్భుతమైన ప్రాజెక్టు, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, దీన్ని బదనాం చేసేందుకు మీకు నోరెట్లు వస్తుందో, మీకు ఎట్లా సిగ్గులేదో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి డైలాగులు కొడుతున్నాడు, రికార్డు స్థాయిలో ధాన్యం కొనం. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, 2014 మునుపు, ఇంకా సిగ్గులేని మాట కూడా చెప్తున్నాడు, కాళేశ్వరంతో సంబంధం లేకుండానే రికార్డు స్థాయిలో ధాన్యం. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మరి కాళేశ్వరం 2014 ముందు లేదు, అప్పుడు ఎందుకు పండలే పంటలు? అప్పుడు మీరే కదా ఉన్నది, అప్పుడు ఎందుకు గాలే రికార్డు స్థాయిలో పంటలు? చెప్తావా? దమ్ముందా సమాధానం చెప్పేది? సిగ్గుండాలా మాట్లాడడానికైనా? అంటే కొద్దిగానే ఏమనుకుంటారో అన్న సోయి ఉండాలా. అంతెందుకయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ కోదాడకు మీ శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్నడన్నా సూర్యాపేట జిల్లాలో కాకతీయ కాలువల్లో నీళ్ళు వచ్చినాయా? ఎన్నడన్నా ఆ టేలెండ్ గ్రామాలకు నీళ్ళు వచ్చినాయా కాళేశ్వరం వచ్చేదాకా? కాళేశ్వరం వచ్చినాకనే కదా గోదావరి జలాలు రావి చెరువు ముట్టింది, రావి చెరువులోని గిరిజన భూములను తడిపింది. అందుకే సిగ్గులేని మాటలు మాట్లాడవద్దని మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంక చెప్పాలంటే చాలా ఉన్నాయి లెక్కలు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, కాళేశ్వరం సాధించిన అతిపెద్ద విజయం ఏంది అంటే రైతు ఆత్మహత్యలు ఆపింది, బ్రతుకు భరోసానిచ్చింది రైతుకి. తెలంగాణలో భూముల విలువ పెరిగింది కాళేశ్వరం వల్ల, తెలంగాణ రైతుకు విలువ పెరిగింది కాళేశ్వరం వల్ల. తెలంగాణ పంజాబ్ను హర్యానాను తలదన్ని #1 రాష్ట్రంగా వరిధాన్యం ఉత్పత్తిలో #1 అయింది. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, రోజు తెల్లారలేస్తే ఎకసెక్కపు మాటలు కాదు, తగ్గిన ఆత్మహత్యల్ని, కాపాడిన ప్రాణాల్ని ఏ లెక్కతో కొలుస్తావు నువ్వు? ఏ కొలమానంతో కొలుస్తావు? ఏ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్తో చెప్తావు కాళేశ్వరం యొక్క ప్రయోజనం విలువ? నేను అడుగుతా ఉన్నా. మేము కూడా వస్తుగా మాట్లాడచ్చు ఇవాళ కావాలంటే. 2 పిల్లర్లు పడిపోతేనే నువ్వు ఏదో పడిపోయింది, ఆకాశం ఇది కింద పడ్డది అన్నట్టు మాట్లాడుతున్నావు. మరి నీ అవినీతి వల్ల నీ ప్రభుత్వ అసమర్థత వల్ల ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పగూలలే, 8 మంది చచ్చిపోలే. సిగ్గుందా మరి నీ ప్రభుత్వానికి? ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పగూలితే 8 మంది అందులో కార్మికులు సజీవ సమాధి అయితే ఈ రోజుకు వాళ్ళ శవాలు కూడా తీయలేను. మేమన్నామా మొత్తం కుప్పగూలిపోయిందని? ప్రమాదం జరిగిండొచ్చు, నీ అవినీతి వల్లనే జరిగిందో, నీ కమిషన్ల కక్కుర్తి వల్ల జరిగిందో, దేని వల్ల జరిగిందో జరిగింది. అట్లాగే సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలలేదా నీ ప్రభుత్వంలో? అంతెందుకండి, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఎన్నిసార్లు కేంద్ర జలసంఘం కడుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు, కేంద్ర జలసంఘం కడుతున్నది పోలవరాన్ని. డయాఫ్రామ్ వాల్, కాఫర్ డ్యామ్లు ఎన్నిసార్లు కొట్టుకొని పోయినాయి? 3 సార్లు కొట్టుకొని పోయింది. వాస్తవం కాదా? మరి దేని మీద ఉండదు? వట్టెం పంప్ హౌస్ మునిగినా ఉండదు, పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకపోయినా ఉండదు, ఎస్ఎల్బీసీ కుప్పగూలినా ఉండదు. ఎక్కడికెళ్ళి బీజేపీ వాళ్ళు మాట్లాడరు, ఎన్డీఎస్ఏ రాదు. ఒక్కటి మేడిగడ్డ మీద మాత్రం, కాళేశ్వరం మీద మాత్రం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కుప్పం నియోజకవర్గ రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో నాణ్యమైన అధిక దిగుబడుల సాధనకు ముందుకు రావాలని పిలుపు. తల్లిదండ్రులను పట్టించుకుని చంద్రబాబుకు ఇతరుల కుటుంబాలపై మాట్లాడే నైతిక హక్కు లేదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు ఫైర్. ప్రకాష్ రాజుపై సుమోటోగా కేసు నమోదు చేయాలన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. హిందూ ధర్మంపైన, నేతలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపణ. 1,00,000 క్యూసెక్కుల గోదావరి నీటిని ప్రభుత్వం వృధా చేస్తుందని కేటీఆర్ ఆరోపణ. చేత కాకపోతే వారం రోజులు కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్కు అప్పగించాలని సవాల్. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.